హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాణి కిచెన్ ఫుడ్స్. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పక్కా కొలతలతో ఆవకాయ పచ్చడి. దీనికి కావాల్సినవి 4 మానికల ఆవకాయ పచ్చడికండి నేను చూపిస్తుంది. దానికి 40 మామిడికాయలు చిన్న రసం కాయలు తెచ్చుకున్నానండి. నూజివీడు రసాలు నేను 40 మామిడికాయలు తీసుకున్నానండి. ఆ 40 మామిడికాయలు ముందు కడిగేసుకోవాలండి. మనం ఒక టబ్లో వేసుకొని కడిగేసుకున్నాక వాటిని తర్వాత మనం ముచ్చుకలు తీసుకొని మళ్ళీ నీళ్ళల్లో వేసుకోవాలండి. ముచ్చుకలు తీసేసుకొని నీళ్ళల్లో వేసుకుంటే ఆ సొన అంతా కారిపోయిద్దండి. మనం ఎప్పుడన్నా ఆవకాయ పచ్చడి వేసుకున్నప్పుడు చేసినప్పుడు సెగ్గడ్డలు లాంటివి అలా రాకుండా ఆ సొన అనేది మన కడుపులోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్లకుండా ఉంటుంది. ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని అవి తీసుకొచ్చుకొని ఆరబోసుకోవాలండి. ఒక పొడి బట్ట మీద, కాటన్ బట్ట మీద ఆరబోసుకొని వాటిని మనం ఒక అరగంట సేపు గంట సేపు ఆరనిచ్చుకుంటే బాగుంటుందండి. గంట సేపు ఆరనిచ్చి తర్వాత కత్తిపేటకి అలా కర్ర, బొంగు కర్ర అంటారండి, దాన్ని చేయించుకున్నాము. దాన్ని కత్తిపేటలో దిగేసుకొని కాయలు కొట్టుకోవాలండి. రెండుగా కాయల్ని కొట్టుకున్న తర్వాత మనం అన్నీ క్లీన్ చేసుకున్నాక చిన్న ముక్క కొట్టుకుంటే నీట్గా వచ్చిందండి పచ్చడి. ఇబ్బంది లేకుండా ఎక్కువసేపు శ్రమ పడకుండా ముక్కల కింద కొట్టుకున్నప్పుడు జీడీలు ఉంటాయండి. ఆ జీడీలు రేపర్ లాగా ఉంటుందండి. అదంతా క్లీన్ చేసేసుకున్నాం చూసారా. ఆ 2 ముక్కల కింద తీసుకున్నాక మొత్తం క్లీన్ చేసేసి ఇప్పుడు చిన్న ముక్కలు అదంతా క్లీన్ చేసేసుకున్నాక మొత్తం చిన్న ముక్కలు కొట్టుకుంటున్నామండి. మా పిల్లలు కొడుతున్నారు చక్కగా. ఇప్పుడు ఆ చిన్న ముక్కలు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కొట్టుకోవచ్చండి. చిన్నవి తినేవాళ్ళు ఉంటారు, పెద్దవి తినేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆ ముక్కలు కొట్టేసుకున్నానండి. కొట్టేసుకున్నాక దాన్ని 2 గంటల పాటు ఆరనివ్వాలండి. వెంటనే పచ్చడి పట్టకూడదు. పడితే సంవత్సరం మొత్తం ముక్క గట్టిగా ఉండదు. ఆ ముక్క మెతకబడిపోయిద్ది. మనం పచ్చడి పట్టినా కానీ 2 గంటలు ఆరనిచ్చుకొని ఇంట్లోనే చక్కగా దాన్ని పచ్చడి పట్టుకుందామండి. ఇప్పుడు ఆరిపోయినాయి, 2 గంటలు అయిపోయింది. మానిక అండి, అది మానిక ఎక్కడ ఉంది లేదు, అది మానిక్కి సమానము. మానిక్కి అరసోల ఉప్పు, అరసోల కారం, అరసోల ఆవు పిండి అండి. నేను ఇప్పుడు 4 మానికలు పడుతున్నాను కాబట్టి 2 సార్లు కారం, 2 సార్లు ఆవు పిండి, 2 సార్లు ఉప్పు, 50 గ్రాములు మెంతులు వేసుకుంటున్నానండి. కేజీన్నర నూనె పట్టుద్ది. ఇప్పుడు అన్నీ వేసుకున్నామండి. 4 మానికలకి సరిపోనది. ఆ 4 మానికలకి సరిపోను కలుపుకుంటున్నాం చూడండి. ఆ కలుపుకున్నాక మొత్తం అన్నీ కలుపుకున్నాక మనం నూనె పోసుకోవాలండి. ఒక 1/2 కేజీ నూనె పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఒక 1/2 కేజీ నూనె మేము గానుగ నూనె తెచ్చుకుంటామండి. కారం కానీ, ఉప్పు కానీ, పసుపు కానీ అన్నీ ఇంట్లో చేసుకునేయనండి. నూనె పప్పు నూనె తెచ్చుకున్నామండి. పప్పు నూనె అయితేనే నరాలు పట్టుతూ ఉంటాయి, వాసన గుమగుమలాడుతూ ఉంటుందండి ఆవకాయ పచ్చడి. ఇప్పుడు 1/2 కేజీ పోసేసుకున్నాం కదా, మళ్ళీ ఇంకో 1/2 కేజీ పోసుకున్నాక మనం ఇది చేసుకోవాలి. ఇంకా అది మూత కట్టేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇది 2వ రోజు అండి. వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచిదండి. 2వ రోజు వెల్లుల్లిపాయలు తీసుకుని చక్కగా నూనె, ఒక 1/2 స్పూన్ నూనె చేతిలో వేసుకుని ఆ వెల్లుల్లిపాయలకి రాసేసి మొత్తం ఒలుచుకొని డాబా పైన పెట్టేసుకుంటే 2 గంటల పాటు 3 గంటల పాటు ఎండనించి అలా రఫ్గా ఉండే క్లాత్లో వేసి మనం వెల్లుల్లిపాయలు రుద్దితే ఒలిసే పని లేకుండా ఆ పొట్టంతా ఊడిపోయిద్దండి. అవి నీట్గా చెరుక్కొని 2వ రోజు కానీ 3వ రోజు కానీ మీ ఇష్టం, మీ ఓపికను బట్టి 3వ రోజు అయినా కలుపుకోవచ్చు. ఆ వెల్లుల్లిపాయలన్నీ తీసేసుకున్నామండి. ఆ వెల్లుల్లిపాయలు ఆవకాయ పచ్చడిలో వేసి కలిపేసుకున్నామండి. ఇంకా అయిపోయింది. అప్పుడు నూనె తట్టలాగా ఉందో లేదో చూసుకొని ఇంకా నూనె పడితే కనుక ఇంకో 1/2 కేజీ పోసుకొని దాన్ని జాడీలో నిల్వ చేసుకోండి. గాజు సీసాలో కానీ జాడీలో కానీ నిల్వ చేసుకోండి, ప్లాస్టిక్ వాటిల్లో కాకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని.